హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే, వెన్స్డే రోజు వచ్చేసరికి నేనేమేం లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేశాను, అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఏమేంటియో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెన్స్డే రోజు వచ్చేసరికి నేను అరటికాయ కర్రీ చేశానండి. అరటికాయలని ఉడకబెట్టేసేసాను. ఉడకబెట్టిన తర్వాత ఇలా కట్ చేసేసి, అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి ఫ్రై చేసేసానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అలాగే టేస్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ అరటికాయ కర్రీతో పాటు చారు కూడా చేశానండి. చారు అంటే మా పాపకి ఇష్టం అని చెప్పి చారు కూడా చేశానన్నమాట. ఇంకా అరటికాయ కర్రీ చారు చేసి పెట్టాను లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి. అలాగే మా పాపని దించేసి వచ్చి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి మా పాపని దించేసి వచ్చిన తర్వాత మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసరికి ఒక 4 ఐటమ్స్ అనేవి పోయాల్సి వస్తే వాటి వరకు పోసానండి. అవి వచ్చేసరికి గసాలు, తాలింపు, అలాగే చెక్క, ఇంకొచ్చేసరికి కొబ్బరి, వీటి వరకు పోయాల్సి వస్తే ప్యాకింగ్ చేశానమాట. గసాలు వచ్చేసరికి ప్రస్తుతానికి కేజీ వచ్చేసరికి 1650 దాకా ఉందండి. కేజీ వచ్చేసరికి మనకి కేజీకి వచ్చేసరికి దగ్గర దగ్గర 70 నుంచి 80 షీట్ల దాకా చేసుకోవచ్చండి. మనము ప్యాకెట్ అనేది నిండుగా ఉందా లేదా, అలాగే మనకి క్వాలిటీ బాగుందా లేదా అని చూసుకొని మనము షీట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసరికి 2.5-3 సైజ్ కవర్లు అనేవి గసాలకు యూజ్ చేస్తున్నామండి. ఇదివరకు వచ్చేసరికి 3 సైజ్ కవర్లు వాడేవాళ్ళు. ఇప్పుడు 2.5-3 సైజ్ కవర్లు వాడుతున్నాము. షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 షీట్ సైజ్ అండి. గసాలు గ్రాములు వచ్చేసరికి 3 గ్రాములు అలా వేస్తామండి ప్యాకెట్కి వచ్చేసరికి. గసాలు అనేవి ప్యాకింగ్ చేశానండి. ఒక 6 షీట్ల దాకా ప్యాక్ చేశాను అనమాట. గసాలు వచ్చేసరికి వారానికి ఒక 2-3 సార్లు అనేవి ప్యాక్ చేస్తూ ఉంటానండి. ఇదివరకు గసాలు కూడా బాగానే సేల్ అయ్యాయి. ఈ మధ్య సేల్ అనేది తగ్గిందనమాట. ఇక్కడ తాలింపు అనేది ప్యాకింగ్ చేస్తున్నాను. తాలింపు చెప్పా కదండి, మనకి డైలీ ఉంటుంది అనమాట. తాలింపు ప్యాకింగ్ చేస్తున్నాను. ఒక 6-7 షీట్లు అనమాట. 4 సైజ్ కవర్లు యూజ్ చేస్తాము. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 8-11 షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి. ఇది మనకి షీట్ వచ్చేసరికి దగ్గర 160-170 గ్రాములు ఉండాలండి. తాలింపు షీట్ వచ్చేసరికి ఇక్కడ ప్యాకింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. తాలింపు గసాలు ప్యాకింగ్ అయిపోయిందండి. ఇంకా చెక్క ఒక 4 షీట్లు ప్యాకింగ్ చేయాలంటే పోస్తున్నాను అనమాట. చెక్క వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పోతాయండి, సేల్ అవుతాయి అనమాట. ఒకరోజు 4 సేల్ అయితే ఒకరోజు 2 సేల్ అవుతాయి అనమాట. చెక్క లవంగం 2 రకాల ఐటమ్స్ ప్యాకింగ్ చేస్తాము. ఇక్కడ చెక్క వచ్చేసరికి మనం సైజులను బట్టి వేసుకోవాలండి. నేనైతే 3 సైజ్ కవర్లో ఒక మీడియం సైజ్ ముక్కలు 4 చెక్క ముక్కలు అనేవి వేస్తాను అనమాట. షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 షీట్ సైజ్ అండి. అలాగే మనకి కేజీ వచ్చేసరికి మేము తెచ్చే చెక్క క్వాలిటీ వచ్చేసరికి 350 పెట్టి మేము తీసుకొస్తాం అనమాట. ఇక్కడ కొబ్బరి ప్యాకింగ్ చేస్తున్నానండి. కొబ్బరి వచ్చేసరికి ఒక 7 షీట్లు ప్యాకింగ్ చేయాల్సి వస్తే చేస్తున్నాను అనమాట. కొబ్బరి అయితే ప్రస్తుతానికి కొంచెం రేట్ అనేది తగ్గిందండి. మొన్నటి దాకా 320, 330 దాకా ఉంది.
ఒక్కోసారి అయితే 350 కూడా పడింది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 270, 280 వస్తుందన్నమాట. మనం ఒక కొబ్బరి చిప్పని మనం 4 ముక్కలు చేసుకోవాలండి. మీడియం సైజ్ కొబ్బరి చిప్ప అయితే, అదే కొంచెం పెద్దదనుకోండి ఒక 5, 6 ముక్కలు చేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకొని మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే కొబ్బరికి 3 సైజ్ కవర్లే యూజ్ చేస్తామండి. కొంతమంది అయితే 4 కూడా యూజ్ చేస్తారు. పైగా ఇప్పుడు కొబ్బరి రేట్ తగ్గింది కాబట్టి మనం సైజ్ అనేది చూసి కట్ చేసుకొని ప్యాకింగ్ అనేది చేసుకోవాలండి. మనం ఎంత సైజు పెంచినా సరే, కొబ్బరి చిప్ప సైజు పెంచినా సరే మనకి 3 సైజ్ కవర్లు అయితే ప్యాకింగ్ అనేది నిండుగా ఉండిద్దనమాట. అందుకే మేమైతే 3 సైజ్ కవర్లు యూజ్ చేస్తామండి. అలాగే షీట్ వచ్చేసరికి మనం కొబ్బరికి పించేసేటప్పుడు 2 షీట్లు అనేవి మనం కలిపి కొడితే ఆ షీట్ అనేది నిలబడిద్దనమాట. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 6, 11 కానీ 7, 11 కానీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మేము పిన్ చేస్తాము. అలాగే వచ్చేసరికి నేను వెన్స్డే రోజు పోసిన ఐటమ్స్ ఇవేనండి. ఒక 4 ఐటమ్స్. ఈ 4 ఐటమ్స్ ప్యాకింగ్ చేశానమాట. గసాలు, తాలింపు, చెక్క, అలాగే కొబ్బరి, ఈ 4 ఐటమ్స్ ప్యాకింగ్ చేశానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.